ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో చెరువులు నిండు కుండలా మారాయి. ప్రాజెక్టులు జలకళని సంతరించుకున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి భూపాల్పల్లి, ములుగు జిల్లాల అధికారులు వరదల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు చేపట్టినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ కాదు, కుంటలన్నీ మత్తడి దునికి జలకళను సంతరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూడొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మిగతా రామప్ప చెరువు, భద్రకాళి చెరువు, ఇటు గోదావరి అంతా కూడా జలకళను సంతరించుకొని ఇలా జలదృశ్యాలు కనువిందు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాం. మనం విజువల్లో చూస్తున్నాం. ప్రస్తుతం నేను భద్రకాళి చెరువు దగ్గర ఉన్నాను. భద్రకాళి చెరువు దగ్గర మత్తడి 2 రోజుల నుంచి కూడా పోస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ యువత కావచ్చు, నగరవాసులంతా ఈ మత్తడి దునుకుతున్నటువంటి జలదృశ్యాలను చూసేందుకు ఆసక్తిగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతిసారి జూన్, జూలై ఎప్పుడైతే ఆగస్టు నుంచి వర్షాలు ఎక్కువగా కురుస్తాయో అప్పటి నుంచి కూడా ఈ చెరువులు కావచ్చు, రామప్ప, గోదావరికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు రామప్ప చెరువుకు సంబంధించి కూడా జలకళను సంతరించుకుంది. ఇటు గోదావరి పరివాహక ప్రాంతం అంటే గత సంవత్సరం ములుగు జిల్లా ఏజెన్సీ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా కొంత వర్షంతో ఇబ్బందులు తలెత్తినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం కనుక గమనిస్తే ములుగు జిల్లా వ్యాప్తంగా 41.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో 34.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లాలో 16.3 మిల్లీమీటర్లు, జనగామ జిల్లాలో 10.5 మిల్లీమీటర్లు, వరంగల్ జిల్లాలో 24.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామ శివారు నుండి జాతీయ రహదారిపై గోదావరి పోటెత్తడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా కేంద్రంలో కూడా మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూస్తే 3,73,500 క్యూసెక్ల నీరు కొనసాగుతుంది. 85 గేట్లను ఓపెన్ చేసి నీటిని అధికారులు దివ్యకు విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో వర్షాలు, వరదలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం కావచ్చు, పోలీసులంతా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే గర్భిణీ స్త్రీలను పిహెచ్సిలకు కావచ్చు, వివిధ పునర్వాస కేంద్రాలకు వైద్య సిబ్బంది తరలించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాగులు, వంకలు దాటించడం కోసం ఒక ప్రత్యేక బోట్స్ను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి వరదలు ఎక్కువగా అయితే కావచ్చు, లేదంటే వర్షం ఎక్కువగా నమోదే ఎటువంటి ఇబ్బందులు తలెత్తే తప్పకుండా తమకు సమాచారం జిల్లా కేంద్రాల కలెక్టరేట్లకు ఇవ్వాలంటూ కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి బ్యారేజ్ల కనుక వివరాలు గమనిస్తే ములుగు జిల్లా సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,74,900 క్యూసెక్లు కొనసాగుతుంది. మొత్తం గేట్లను 59 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. ఇటు పాలెం ప్రాజెక్టు సంబంధించి ఇన్ఫ్లో 4,110 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,200 క్యూసెక్లు కొనసాగుతుంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 12.280 మిల్లీమీటర్ల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. ఇటు ములుగు జిల్లాలోని పేరూరు వద్ద 15.500 మీటర్ల గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, ఇటు గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, ఇటు పాలెం ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క బ్యారేజ్ కూడా నిండు కుండలా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 జిల్లాల్లో మొత్తం అధికంగా వర్షపాతం నమోదైన నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎటువంటి పరిస్థితులున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ అంటూ కూడా అధికార యంత్రాంగం స్థానిక అధికారులతో కూడా రివ్యూ ఏర్పాటు చేసి తప్పకుండా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇటు రెవెన్యూ జిల్లా యంత్రాంగం అంతా కూడా కలెక్టరేట్ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా నమోదవుతున్నాయి అప్పటి నుంచి జిల్లా ఎస్పీలు కావచ్చు, కలెక్టర్ అంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి క్షేత్రస్థాయిలో చెరువుల
పరిస్థితి ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో కుంటలు ఏ విధంగా మత్తడి పోస్తున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు కొంత రాకపోకలకు ఏ గ్రామాలకు అంతరాయం ఏర్పడింది, చెట్లు కావచ్చు మిగతా సంబంధించినటువంటి అంతరాయం ఏర్పడకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా గర్భిణీ స్త్రీలు కావచ్చు ఇంకెవరైనా వృద్ధులు ఉంటే ఇప్పటికే పిహెచ్సి సెంటర్లకు తరలించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షానికి సంబంధించిన సమాచారం ఇలా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్.